శ్రీమన్మహాభారతము 601వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 67వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రౌపది ప్రాతికామితో ఈ రకంగా అంటూ ఉంది. ఓ ప్రాతికామి, నువ్వు వెళ్ళి జూదగాడైనటువంటి ఆ మహారాజును సభలో ఈ విధంగా అడుగు, ధర్మరాజును ఈ విధంగా అడుగు, ముందు నిన్ను ఓడిపోయావా లేక నన్ను ఓడిపోయావా? ఓ ప్రాతికామి, ఈ విషయం తెలుసుకొనిరా, తర్వాత నన్ను తీసుకొని వెళ్ళవచ్చు. అప్పుడు నేను సభకు వస్తా, ఇది తెలిసిన తర్వాతనే వస్తా అని ద్రౌపది అనగానే ప్రాతికామి మళ్ళీ సభలోనికి వచ్చి రాజులందరి సమక్షములో ఉన్నటువంటి ధర్మరాజుకు ద్రౌపది మాటను ఈ రకంగా వినిపిస్తూ ఉన్నాడు. కస్యేషో నః పరాజైషీః ఇతి త్వామహద్రౌపదీ కిన్ను పూర్వం పరాజైషీః ఆత్మానం అధవాపి మాం. ఓ ధర్మజ, ద్రౌపది ఈ రకంగా అడిగింది నిన్ను, ముందు నిన్ను ఓడిపోయావా లేదా నన్నే ముందు ఓడిపోయావా అని అడుగుతోంది అని ప్రాతికామి అనగానే ధర్మరాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. ప్రాణాలు పోయినంత పనైపోయింది ధర్మరాజుకు. మంచో చెడో ఏ సమాధానము కూడా చెప్పలేకపోయాడు ధర్మరాజు ప్రాతికామికి. అప్పుడు దుర్యోధనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఇహైవ ఆగత్య పాంచాలి ప్రశ్నమేనం ప్రభాషతాం. ద్రౌపదిని ఇక్కడికే వచ్చి ఆ ప్రశ్నను అడగమను. ఆమె ప్రశ్నను, ధర్మరాజు సమాధానాన్ని ఇక్కడే అందరూ వింటారు అని దుర్యోధనుడు అనగానే ప్రాతికామి బాధపడుతూ రాజభవనానికి వెళ్ళి ద్రౌపదితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ద్రౌపది, ఓ రాజకుమారి, ఈ సభ్యులు నిన్ను సభలోనికి పిలుస్తున్నారు. కౌరవులకు వినాశకాలము ఏర్పడింది అని నేను భావిస్తున్నా. నవై సమృద్ధిం పాలయతే లఘీయాన్ యస్త్వాం సభాం నేష్యంతి రాజపుత్రి. కౌరవులకు వినాశకాలం ఏర్పడింది అని నేను అనుకుంటున్నా. నిన్ను సభలోనికి పిలిపించి పతనమైనటువంటి ఆ సుయోధనుడు, నిన్ను సభలోనికి పిలవటమే సుయోధనుడు పతనమైపోయినట్టు. ఇక ఆ సుయోధనుడు, ఆ దుర్యోధనుడు తనని తాను, తన ఐశ్వర్యాన్ని కానీ రక్షించుకోలేడు ద్రౌపది అని ప్రాతికామి అనగానే ద్రౌపది ఈ రకంగా అంటూ ఉంది. ఓ ప్రాతికామి, విధి ఈ విధంగా నిర్ణయమై ఉంది. పెద్దవారికైనా చిన్నవారికైనా సరే సుఖ దుఃఖాలు తప్పవు కదా. ధర్మంతు ఏకం పరమం ప్రాహ లోకే స నః శమం ధాస్యతి గోప్యమానః. ధర్మం ఒక్కటే లోకములో గొప్పది. మనము దానిని రక్షిస్తే అది మనకు శాంతినిస్తుంది అంటూ ద్రౌపది ప్రాతికామితో అంటోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ
మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.